ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను ఈ మాట అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారని, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి అవునో కాదు పరీక్షించి యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనదని, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఈ వచనంలో మనుషులు దేవుని సత్యాన్ని అనుసరిస్తున్నారో లేదో మనం తెలుసుకునేందుకు యోహాను ఒక పరీక్షనిస్తున్నాడు. అదేంటంటే, వారు దేవుని సంబంధులైతే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకుంటారు. వారు దేవుని సంబంధులు కాకపోతే యేసును ఒప్పుకోరు. దీనిని బట్టి దేవుని ఆత్మను మనం తెలుసుకోగలం. భక్తుడి విధంగా అంటున్నాడు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము ఈ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడుగొట్టకొనుక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకునుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చినట్లా వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటే కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధాత్మను వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను మీకు వ్రాయటం లేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందును ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందును మీకు వ్రాయిచున్నాను. సహోదరి సహోదరులారా, యేసయ్య క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహించజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవడి చేతనైనా వివేచింపబడడు. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనదని, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదని, దీనిని బట్టి మేము నీ ఆత్మను ఎరుగుచున్నామని తెలియజేశావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, నీవు మా మధ్యన నెరవేర్చిన కార్యములను చెడుగొట్టుకొనుక మేము పూర్ణ ఫలమును పొందినట్లు జాగ్రత్తగా చూచుకుంటూ నీ బోధయందు నిలిచి ఉండేవారముగా ఉండుటకు సహాయము తెచ్చమని, నిన్ను ప్రేమించుచు నీ ఆజ్ఞలు గైకొనుచు ఈ లోకంలో జీవితము జీవించుటకు కృప చూపమని, ఆత్మ విషయములను అంగీకరించుచు ఆత్మల వివేచన కలిగి ఉండే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.